దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు యుగ యుగ యుగాంతము వరకు రాజ్యమేలుదురు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగంలో ప్రవక్త అయినటువంటి దానియేలు గారికి దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు, అనేక విషయాలు తెలియజేశాడు. ఆ యొక్క బయలుపరిచినటువంటి విషయాలలో, తెలియజేసిన విషయాలలో ముందు జరగబోయేటివి అనేక విషయాలు తెలియజేశాడు. ఈ యొక్క దానియేలు గ్రంథము ప్రవచన గ్రంథము. ప్రవచనం అనంటే ముందు జరగబోయే సంగతులన్నీ కూడా ముందుగానే తెలియజేయబడి వ్రాసినటువంటి గ్రంథము దానియేలు గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథము. ఇవన్నీ దేవుడు ముందు ఏమి జరగబోతుందో ఆ జరగబోయే సంభవాలను ముందుగానే తెలియజేసి రాయించి పెట్టాడు మన కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదువుకున్న వచన భాగంలో ఒక అద్భుతమైన మాట, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం, మనం ఇక్కడ ఫుల్ స్టాప్ ఉన్నది కనుక. ఈ మహోన్నతుడు అంటే ఎవరు? పరిశుద్ధులు ఎవరు? మహోన్నతుని పరిశుద్ధులే ఏం చేస్తారట? వాళ్ళు రాజ్యాధికారము చేసేదరు అన్నాడు. ఈ యొక్క మహోన్నతుడు అనే మాట దేవుణ్ణి సూచిస్తుంది, దేవుణ్ణి తెలియజేస్తుంది. కనుకనే మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, నిత్యుడగు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అని దేవునికి ఎన్నో లక్షణాల పేర్లు కలిగి ఉన్నాయి. అందులో మహోన్నతుడు అంటున్నాడు. ఈ మహోన్నతుడు అనగా దేవుని యొక్క పిల్లలు రాజ్యాధికారము చేయవలసి ఉందట. అందులో పరిశుద్ధులు మాత్రమే రాజ్యాధికారం చేయాలి, పాపులు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని రాజ్యము పరిశుద్ధులదే గాని పాపులది రాజ్యము కాదు. దేవుడు ఈ యొక్క విశ్వాన్ని సృష్టించినప్పుడు విశ్వములో అనేక ప్రపంచాలను సృజించాడు. ఆ ప్రపంచాలలో నివసించే నివాసులను సృష్టించాడు. కానీ వారెవ్వరు కూడా దేవునితో కలిసి రాజ్యాధికారం చేసే యోగులు కారు. కనుకనే విశ్వములో దేవుడు ఎన్నో ప్రపంచాలను చేసి ఆ ప్రపంచాల్లో నివసించే నివాసులను చేసి వారి ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడు. కానీ వారితో కలిసి ఉండి రాజ్యాధికారం చేయడానికి దేవుడు ఇష్టపడలేదు. కారణం ఏమిటి అనంటే వారందరూ దేవుని స్వరూపములో లేరు, దేవుని పోలికలో లేరు. కనుకనే ఈ ప్రపంచాలన్నీ సృష్టించిన తర్వాత చిట్ట చివరిగా దేవుడు ఈ ప్రపంచాన్ని సృజించాడు, ఈ భూగ్రహం అనే ప్రపంచాన్ని సృజించాడు. ఈ భూగ్రహం అనే ప్రపంచాన్ని సృష్టించి ఈ గ్రహాన్ని కేవలము మానవులకే ఇచ్చాడట. భూమిని, ఈ భూమి మీద మానవులు తప్ప ఇంకొక వ్యక్తి ఉండడానికి వీలు లేదు. కనుక మొదటి మానవుడు అయిన ఆదామును దేవుడు చేసి ఆదాముకు అధికారం ఇచ్చాడు. నా కుమారుడా ఆదామా, ఇదిగో నువ్వు ఈ లోకాన్ని ఏలుకో, ఈ లోకాన్ని నువ్వు నిండించు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి అని ఆదాముకు అధికారం ఇచ్చాడు దేవుడు.
ఎప్పుడైతే దేవుడు భూమి మీద అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని కాస్త సాతాను చేతిలోకి అప్పజెప్పాడు. తినవద్దన్న పండు తిని పాపము తీసుకొచ్చి మరణమును తీసుకొచ్చి ఈ అధికారాన్ని కాస్త అపవాది చేతిలోకి అప్పజెప్పాడు. ఈ అపవాది భూమి మీద రాజ్యాధికారము జయిస్తున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేసేటువంటి వ్యక్తి అపవాది. భూమి మీదకి పాపాన్ని తీసుకొచ్చిన వాడు అపవాది. పాపం వల్ల మరణాన్ని తీసుకొచ్చిన వాడు అపవాది. ఎందుకొరకు తీసుకొచ్చాడు వాడు పాపాన్ని మరణాన్ని అంటే, అసలు దేవుని రాజ్యమునకు ప్రజలు ఎవరు వెళ్ళద్దు. దేవునితో సన్నిహితంగా సంతోషంగా దేవుణ్ణి ఎవరు గణపరచద్దు. దేవుడు నాకు పరలోకములో అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఆ సింహాసనాన్ని ఇయ్యలేదు, తన కుమారునికే సింహాసనాన్ని ఇస్తానన్నాడు కనుక ఆ సింహాసనం మీద తన కుమారుడు కూర్చోవాలంటే తనకు కూడా సాటి అయిన సహాయకురాలు కావాలి. కనుక సాటి అయిన సహాయకురాలు అనే వ్యక్తిని భూగ్రహములో నుంచే ఆయన తయారు చేసుకుంటున్నాడు. కనుక ఈ భూగ్రహంలో ఉన్నటువంటి మనుషులను మొదటి మనుషుల్ని పాపములో పడేస్తే తన పుట్టబోయే సంతానం అంతా కూడా పాపములోనే పుడుతుండ్రు. ఇంకా ఎవరు కూడా పరిశుద్ధులు కాలేరు. ఎవరు కూడా పరిశుద్ధులు కాకపోతే వారు రాజ్యాధికారము చేయలేరు అన్న ఉద్దేశంతో ఎంతో కుయుక్తిగా వాడు ఈ భూమి మీద ఆదాముకిచ్చిన అధికారాన్ని చేజిక్కించుకొని ఈ భూమి మీద రాజ్య పరిపాలన జరిగిస్తున్నాడు. వాడు ఎవరికి అధికారం ఇస్తాడో వారికి ఇస్తున్నాడు. మొదటిగా వాని అధికారం అంతా ఈ భూమి మీద నిమ్రోదుకి ఇచ్చాడు. నిమ్రోదు రాజ్యాధికారం చేశాడు. నిమ్రోదే అధికారం చేస్తూ భూమి మీద విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టాడు. అంతవరకు భూమి మీద ఏ విగ్రహారాధన లేదు. అంతవరకు ఏ యొక్క విగ్రహము లేవు, విగ్రహారాధన కూడా లేదు. కానీ ఆ నిమ్రోదుకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని చేతబట్టుకొని ఈ యొక్క విగ్రహారాధన తీసుకొచ్చి దేవునికి చెందవలసిన మహిమ మనుషుల ద్వారా చెల్లకుండా ఈ సాతానుకు చెల్లించే విధంగా వాడు తయారు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఫరోకు అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత నెబుకద్నెజరుకు అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత దర్యావేషుకి అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత గ్రీకు దేశన అలెగ్జాండర్కు అధికారము ఇచ్చాడు. అంటే ఇలాగూ వాడు ఈ భూమి మీద పరిపాలన చేస్తూ అధికారం చేస్తూ ఒక్కొక్క తరములో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజును ఎన్నుకొని ఆ రాజుకు తను అధికారం ఇస్తే వాని యొక్క పరిపాలన విధానంలో పాపముతో నిండుకునే పరిపాలన చేశారు తప్ప నీతి పరిపాలన, న్యాయ పరిపాలన జరిగించలేదు. దేవునికి వ్యతిరేకముగా పరిపాలన చేశారు తప్ప దేవునికి ఇష్టమైన పరిపాలన జరగలేదు. కనుక దేవుడు చూస్తున్నాడు వానికి ఈ భూమికి. అందుకనే దేవుడు ఈ భూమి మీద మానవ జాతికి నిర్మించినటువంటి ఆయుష్ కాలం ఎంత అంటే 7,000 సంవత్సరాలు. ఈ భూమి దేవుడు తీసేయడం కొరకు, ఈ భూమిని తీసేసి మళ్ళా కొత్త ఆకాశం కొత్త భూమి సృజించడం కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ భూమి మీద మానవ జాతికి ఇచ్చిన అధికార ఆయుష్ ఎంత అంటే భూమికి 7,000 సంవత్సరాలు. అర్థమవుతుందా? ఎందుకు 7,000 సంవత్సరాలు అంటే మన పరిశుద్ధ గ్రంథంలోనే మనకు కనబడుతుంది. దేవుడు చేసిన సృష్టి 6 దినములు చేశాడు. 7వ దినమున దేవుడు విశ్రమించాడు. ఒక దినమునకు 1000 సంవత్సరములు అన్నాడు. ఒక దినమునకు 1000 సంవత్సరములు అన్నాడు. ఆ మాట చూడండి, 2వ
పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో కనబడుతుంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో ఆ మాట కనబడుతుంది. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏలయనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి అన్నారు. అంటే దేవుని దృష్టికి ఒక దినం అంటే మనకు 1000 సంవత్సరాలు. దేవుడు ఒక రోజు అనుకుంటాడు 1000 సంవత్సరాలు మనకు భూమి మీద గడిచిపోతే. అలాగనే ఆదామును సృజించినది మొదలుకొని జలప్రలయము భూమి మీదకి వచ్చేంత వరకు 1600 సంవత్సరాల కాలము గడిచిపోయింది. అంటే దినమున్నర ఇంచుమించు. ఆ నోహాబు కాన్ నుంచి మళ్ళీ అబ్రహామును దర్శించినప్పటికీ 400 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. ఆ తర్వాత అబ్రహాము నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాల కాలము, 3 దినముల పని అయిపోయింది. దావీదు నుంచి యేసుప్రభు పుట్టే వరకు వచ్చిన కాల పరిమితి 1000 సంవత్సరములు. అంటే 4వ దినమున యేసుప్రభు భూమి మీదకి రావడము జరిగింది. 4వ దినం అంటే 4000 సంవత్సరాల క్రితం యేసయ్య భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు అచ్చిపోయి ఇప్పుడు 2 దినములు గడిచిపోయింది. అంటే 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక మిగిలిందల్లా ఒక్క 1000 సంవత్సరములే. ఈ సాతాను కూడా ఈ 6000 సంవత్సరాలలో నుంచి భూమి మీద వాడు తన కార్యకలాపాలు జరిగిస్తున్నాడు. సాతానుడు ఎప్పటి నుంచి అట? 6000 సంవత్సరాల నుంచి భూమి మీద వాని కార్యకలాపాలు జరిగిస్తున్నాడు. ఆదామును పాపములో పడవేసిన నాట నుంచి ఇప్పటి వరకు ఈ అపవాది 6000 సంవత్సరాల కాల పరిమితిలో వాడు భూమి మీద తన పని జరిగిస్తూ వస్తున్నాడు. కనుకనే ఈ 6000 సంవత్సరాల కాల పరిమితిలో సాతానుడు భూమి మీద ఉండి మనుషులందరినీ పాపములో పడేసి మరణంలోకి తీసుకెళ్తుంటే, దేవుడు ఈ పాపములో ఉన్న మనుషులను విడిపించాలని, పరిశుద్ధులుగా చేయాలని, రాజ్యాధికారం చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు ఒక్కొక్క తరములో ఒక్కొక్క వ్యక్తికి ప్రత్యక్షమై వారికి దేవుని గురించి పరిచయం చేసి తన ద్వారా దేవుని యొక్క ప్రజలను, పరిశుద్ధులను భూమి మీద ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ భూమి మీద 2 గుంపులు ఎదుగుతున్నాయి ప్రజలు. మానవులమే, అందరం మనుషులమే. కానీ మానవులలో 2 గుంపులు ఎదుగుతున్నాయి. ఒకటేమో దేవుని సంబంధమైన గుంపు ఎదుగుతుంది, ఒకటేమో అపవాది యొక్క సంబంధులు గుంపు ఎదుగుతున్నది. కనుకనే అది ఏదెను తోటలోనే దేవుడు మొదటిసారిగా ఆ మాటను విడుదల కలుగజేశాడు. ఆ 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పముతోని మాట్లాడుతూ, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను అన్నాడు. ఆదికాండము 3:15లో ఆ మాట దేవుడు ముందుగానే అపవాదిని శపించేటప్పుడు అపవాదితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట అది. మరియు 14 చదువుతున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నింటిలోను జంతువులన్నింటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. సృష్టి ఆరంభములోనే యేసుప్రభుని మనకు పరిచయం చేస్తున్నాడు దేవుడు.
సర్పమును శపిస్తూ స్త్రీ సంతానము నీ సంతానమని యేసయ్యని మనకి భూమి మీద పరిచయం చేశాడు. యేసయ్య వస్తాడు, నేను తల మీద కొడతాడు అని చెప్పి ప్రవచనాన్ని విడుదల కలుగజేశాడు. అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన కోసం. ఎవరో స్త్రీ సంతానం వస్తారట, నన్ను తల మీద కొట్టి చంపుతాడట. నేను అలాగూ ఈ యొక్క అధికారం అంతా వాడు తీసుకున్నాడు కనుకనే ఈ అధికారమును గురించి యేసుప్రభు కూడా ఒక మాట చెప్పాడండి వాని గురించి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనములో వాని గురించి యేసుప్రభు కూడా ఈ లోకంలో ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనములో ఒక మాట చెప్పాడు, చూడండి. ఇకను మీతో విస్తరించి మాటలాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ లోకాధికారి ఎవరు? అపవాది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో సార్, మనము దేవుని సంబంధములమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అన్నాడు. లోకమంత ఎవరి వశంలో ఉన్నదట? దుష్టుని వశంలో. దుష్టుడు అంటే ఎవరు? సాతాను వశంలో ఉంది. ఇప్పుడు సాతానుడేమో ఈ భూమి మీద మానవ జాతిని పాపములో పడేస్తుంటే, దేవుడేమో ఈ పాపములో ఉన్నవారిని తిరిగి పరిశుద్ధులుగా చేసి ఒక రాజ్యాధికారము మనకు ఇయ్యాలని ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఆ అపవాదిలో నుంచి విడిపించి, పాపము నుంచి విడిపించి, మరణము నుంచి విడిపించి మనకు నిత్య జీవం ఇయ్యాలని ఆ దేవుడు ఒక దినమున ఈ భూమి మీద 4వ దినమున 4000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని అంతా సిలువలో గార్చాడు. తన ప్రాణాన్ని మన కొరకు దారబోశాడు. ఎందుకో తెలుసా? ప్రాణాన్ని దారబోశాడు, రక్తాన్ని దారబోశాడు అంటే కారణం ఏంటిదంటే, ఆయన రక్తము ఎవరిలోనైతే ఉంటుందో, ఆయన శరీరము ఎవరిలోనైతే ఉంటుందో వారే పరిశుద్ధులుగా తయారు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య రక్తము భూమి మీదకి రాకపోతే మానవుని పాపములకు క్షమాపణ కలిగేది కాదు. మానవుడు చేసిన అపరాధములకు క్షమాపణ కలిగేది కాదు. కనుక యేసయ్య 4000 సంవత్సరాలు కాలంలో ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషులందరి పాపములు తన మీద వేసుకున్నాడు. ఆయన ఈ సిలువలో మరణించాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారానే మానవుని యొక్క పాప విమోచన కలుగుతుంది అన్నాడు. ఆ వచన భాగాన్ని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములోను, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చదువుచున్నాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును. మనలో మనము పాపము లేదని అనుకునేవాడు మోసము తనకు తానే మోసం చేసుకుంటున్నాడట. ఆ కింది వచనంలో చెప్తాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును. సమస్త దుర్నీతి నుండి నిన్ను
పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ఒకటే మానవునికి పాప క్షమాపణ కలిగించేది. ఆ రక్తము ఎవరిలోనైతే ఉంటుందో, ఆ రక్తము ద్వారా ఎవరైతే కడుక్కుంటారో, ఆ రక్తము ఏ మనుషుల్లోకి వచ్చేస్తుందో ఆ మనుషుడు పరిశుద్ధుడుగా చేయబడతాడు, పాపము నుంచి విడిపించబడతాడు. కనుకనే దీనిని గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మరి యొక్క మాట అక్కడ దేవుడు వ్రాయించి పెట్టాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య రక్తము ఈ భూమి మీద ఏ మనుషునిలో ఉంటుందో ఆ మనుషుడే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తము ఏ మనిషిలోనైతే ఉండదో ఈ భూమి మీద వారు పాపులుగానే ఉంటారు తప్ప పరిశుద్ధులు కాలేరు. సాతానుడు ఎంతో కుయుక్తితో ఈరోజు దేవుని పిల్లలను పరిశుద్ధ దినమందు మందిరమునకు రాకుండా చేసి ఆయన రక్తము నీ శరీరంలో కలుపుకోలేకపోతున్న విధంగా చేస్తున్నాడు. రక్త శరీరాలు తీసుకోకుండా చేస్తున్నాడు. నిన్ను పరిశుద్ధుడుగా ఉండకుండా చేస్తున్నాడు. నిన్ను నీతిమంతుడుగా ఉండకుండా చేస్తున్నాడు. కనుక అందుకే నిన్ను పరిశుద్ధ దినము నాడు దేవునికి సన్నిధికి రాకుండా నిన్ను దూరం తీసుకెళ్తున్నాడు సాతానుడు. ఏదో ఆశలు చూపిస్తున్నాడు. కానీ దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధ దినము వచ్చిందంటే తప్పకుండా దేవుని మందిరములకు వచ్చి ఆయన రక్తముతో మనం కడుక్కొని శుద్ధి చేసుకొని ఆ రక్తాన్ని మన దేహంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే రక్తాన్ని నీ దేహంలో ఉంచుకుంటావో నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు అవుతావు. ఆ రక్తము ఈ భూమి మీద ఈ ఉన్నటువంటి 750 కోట్ల జనాభా, ప్రపంచ జనాభా ఎంత అంటే 750 కోట్లు. ఈ ప్రపంచముని ఈ భూగ్రహాన్ని 7 ఖండాలుగా విడగొట్టబడ్డది. 7 ఖండాలలో ఉన్నటువంటి జనాభా మొన్నటి లెక్కలు తీసుకుంటే 750 కోట్లు. మరి అంతకంటే ముందు ఇంకెంతమంది భూమి మీదకి వచ్చి చనిపోయినరో, ఎన్ని కోట్ల మంది చనిపోయినరో. కానీ ఇప్పుడు మాత్రము భూమి మీద ఉన్నటువంటి జనాంగము 750 కోట్ల అని మొన్న ప్రపంచ లెక్కల్లో తీసుకొచ్చారు. ఈ 750 కోట్ల జనాభాలో యేసయ్య రక్తము ఎంతమందిలోనైతే ఉంటుందో అంతమంది మాత్రమే పరిశుద్ధులుగా ఉంటారు. ఆ రక్తము లేని వారందరూ కూడా పాపులుగానే పరిగణలోకి తీసుకెళ్తారు. వారందరూ దుష్టుని సంబంధులు, వారు దేవుని సంబంధులు కారు, వారు పరిశుద్ధులు కారు. ఆ పరిశుద్ధులు కారు కనుకనే వారు దేవుని రాజ్యములో ఉండడానికి యోగ్యులు గారు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యము పరిశుద్ధమైనది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ భూమి మీద సాతానుడు తన అధికారము చేస్తున్న సందర్భంలో ఈ యొక్క భూమి మీద అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. జరుగుతలేవండి. న్యాయం ఎక్కడ కనబడతలేదు. ఏ ప్రభుత్వము న్యాయం చేస్తలేదు. ఏమైనా అన్యాయాలు, అక్రమాలు, మోసాలతో ఈ లోకము నిండిపోయింది. కనుక రేపు దేవుని రాజ్యం అంటూ ఒకటి వచ్చినప్పుడు ఆ దేవుని రాజ్యంలో అన్యాయం ఉండదు, దేవుని రాజ్యంలో అక్రమం ఉండదు, దేవుని రాజ్యంలో ఇంకా పాపం అనేది ఉండదు. దేవుని రాజ్యంలో పాపం అనేదే ఉండదు. దేవుని రాజ్యంలో అన్యాయం అనేది ఉండదు, అక్రమం అనేది ఉండదు, మోసం అనేది ఉండదు. ఎందుకంటే దేవుని రాజ్యము నీతి గల రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని రాజ్యము
పరిశుద్ధమైన రాజ్యము. దేవుని రాజ్యము సత్యమైన రాజ్యము. ఆ దేవుని రాజ్యము నీతిగల రాజ్యం అన్నాడు. అందుకని యేసుప్రభు దగ్గర ఒక రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అన్నాడు. వాళ్ళు అడిగిన మాట ఏంటిది? దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం ప్రత్యేకంగా రాదు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ వచన భాగం చూద్దామా? లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనములో ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం ఎప్పుడొచ్చును అని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలు పడని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నదన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఇది వరకు భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడ్డదా? దేవుని రాజ్యం నడుస్తుందా? దేవుని రాజ్యం నడుస్తలేదు. ఇప్పుడు నడిచే రాజ్యం అంతా కూడా ఏందట? అపవాది రాజ్యం నడుస్తుంది, అంధకార రాజ్యం నడుస్తుంది, చీకటి రాజ్యం నడుస్తుంది. కానీ వెలుగు సంబంధమైన రాజ్యము భూమి మీద ఇంకా ప్రారంభం కాలేదు. ఈ వెలుగు సంబంధమైన రాజ్యము, సత్య సంబంధమైన రాజ్యము ఒకటి రోజు ఈ భూమి మీద జరగబోతుంది. ఆ జరగబోయేటువంటి కాల పరిమిదే 7వ దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ దినము ఈ భూమి మీద దేవుని రాజ్య పరిపాలన జరగబోతుంది. ఆ రాజ్య పరిపాలనే 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేది ఎవరు? పరిశుద్ధులు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనము ఉండే వ్యక్తులు ఎవరు ఈ భూమి మీద అంటే పరిశుద్ధులే. పరిశుద్ధుల రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము ఈ భూమి మీద రాబోతుంది త్వరలో. ఇప్పుడున్న ప్రపంచ అధికారులన్నీ కూడా ఒకరోజు తొలగిపోతాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఇక కొద్ది రోజులకు ఇప్పుడు ఏలుతున్నటువంటి అధికారాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ప్రపంచమును పరిపాలించే ఒకే ఒక రాజు రాబోతున్నాడు త్వరలో. ఇప్పుడు మన భారతదేశానికి పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు, అమెరికాని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ట్రంప్ గారు, రష్యాని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి పుతిన్ గారు, ఇలాగూ చైనాని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఎవరు? చింగ్చంగా జింపింగ్. అలాగూ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉన్న ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు ఆ దేశాలను. కానీ రాబోయేటువంటి కొద్ది రోజులలో ఈ దేశాలలో ఉండే ప్రధానమంత్రులందరూ కూడా తొలగిపోయి ప్రపంచమంతా ఒకే రాజ్యము, ఒకే రాజు కింద ఉండబోతుంది. ఆ ఒకే రాజే అబద్ధ క్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తు రాజ్యం ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో అప్పుడు పరిశుద్ధుల మీద చాలా యుద్ధాలు ప్రకటిస్తాడు. దేవుని పిల్లల మీద తిరుగుబాటుతనం చేస్తాడు. ఈ పరిశుద్ధులు రేపు దేవుని రాజ్యంలో ఉండకుండా, దేవుని రాజ్యంలో నివసించకుండా, దేవుని రాజ్యంలో వారు ఉండకుండా వారిని నన్ను మళ్ళీ పాపంలో పడేయాలని ఈ ప్రపంచ రాజు వచ్చి రేపు దేవుని పరిశుద్ధుల మీద యుద్ధము ప్రకటిస్తాడు. ఆ యుద్ధములో మనము జయించే వారమై ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారమై ఉండాలి. ఇప్పుడు నీ భక్తి సరిపోదు, ఇలాంటి భక్తి ఉంటే సరిపోదు. రేపు వాడు భయంకరమైన శ్రమలు తీసుకొచ్చి పెడతాడు.
షద్రకు మెషక్ అబేద్నెగోల కాలంలో ఇలాంటి శ్రమ తీసుకొచ్చి పెట్టాడో అలాంటి శ్రమ పెడతాడు. తట్టుకోగలుగుతామా? దానియేలు సింహాల బోన్లో ఏ విధంగా వేశాడో అలాంటి శ్రమ పెడతాడు. తట్టుకోగలుగుతామా అంటే తట్టుకోగలగాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉండగలుగుతావు. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో యుగ యుగములు యుగ అంతము అన్నాడు మళ్ళీ. అందుకని కనుక దేవుని యొక్క రాజ్యము అతి త్వరలో భూమి మీద రాబోతుంది. ఆ రాజ్యము రావడానికి ముందుగా ఈ భూమి మీద ఈ యొక్క మానవులను తప్పుదో పట్టించి పాపము చేయించి నరకములోకి తీసుకువెళ్ళే వ్యక్తులు ముగ్గురు కలిసి ఈ భూమి మీద ఇప్పుడు తన పని కార్యకలాపాలు జరిగిస్తున్నారు. ఎవరు? ముగ్గురు జరిగిస్తున్నారు. ఎవరెవరు వారు? అపవాది కుమారుడు, అది అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు ఈ భూమి మీద మనుషులను పాపములో పడేయడానికి వారు ఎక్కువగా ప్రయాసపడుతున్నారు. సమయము కొంచెమేనని సాతానుకు బాగా తెలుసు. యేసయ్య 2000 సంవత్సరములు, ఇప్పుడు 6000 సంవత్సరములు గడిచిపోయింది. ఈ ఏడవ దినము రాబోతుంది. నాకు ఈ భూమి మీద అధికారం ఇచ్చింది 6000 సంవత్సరాలే, ఇది గడిచిపోతుందని సాతాను కూడా భయం పుట్టుకొని వాడు కూడా క్రోధము గలవాడై భూమి మీద తన కార్యకలాపాలు జరిగిస్తున్నాడు. చూడండి ఆ వచన భాగము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో దేవుడు ముందుగానే వాని గురించి రాయించి పెట్టాడు. 12వ వచనము 12 అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాదికి తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. బహు క్రోధముతో వాడు పని చేస్తున్నాడు. పరిశుద్ధులు దేవుని రాజ్యము చేయొద్దు. ఏ పరిశుద్ధుడు కూడా దేవుని రాజ్యంలో ఉండొద్దు. కనుక భూమి మీద ఉన్న యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రతి ప్రజలను మళ్ళీ పాపములోకి తీసుకెళ్లాలని, మళ్ళీ విశ్వాసం నుంచి తప్పించాలని, దేవునికి విరోధంగా పాపము చేయించాలని వాడు క్రోధముతో దేవుని సంఘం మీద, దేవుని పిల్లల మీద తీసుకొచ్చి రకరకాల చట్టాలు తీసుకొచ్చే విధానములో రాజులను ప్రేరేపిస్తున్నాడు. వాడు ఎన్ని ప్రేరేపించినా ఎన్ని చేసినా యేసయ్య రాకమంటాడా? యేసయ్య త్వరగా వస్తున్నాను అన్నాడు. అతడు వచ్చి చేసే పని ఏంటిదంటే, మొదటిగా అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను భూమి మీద లేకుండా పట్టి అగ్ని గంధకములు గల గుండములో వారిద్దరిని ప్రాణంతోనే వేస్తాడన్నాడు. ఈ భూమి మీద ఇంత ఘోరంగా ప్రజలను పాపములో పడేస్తున్న ముగ్గురిని, అపవాదిని, అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను, వీరి ముగ్గురిని భూమి మీద లేకుండా చేయాలి అని దేవుడు రాబోతున్నాడు. కనుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట వ్రాయించి పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారిద్దరిని ప్రాణాలతోనే దేవుడు వేస్తాడటండి. ఎవరెవరిని? అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను ఇద్దరిని బట్టి ప్రాణములతోనే వారిని అగ్నిగుండాల్లో వేస్తాడట, అంటే నరకములో వేస్తాడు. ఈ అపవాదిని కూడా పట్టుకొని
వాడిని 1000 సంవత్సరములు ఒక అగాధములో బంధించి వేస్తాడు. ఈ అపవాదిని కూడా పట్టుకొని ఏం చేస్తాడు? అగాధంలో 1000 సంవత్సరములు అగాధంలో బంధిస్తాడంట. అది 20వ అధ్యాయం కనబడుతుంది, మొదటి వచనము చూడండి. అంతటా నేను కొత్త ఆకాశం, 20వ అధ్యాయం, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూసితిని. అంతటా ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ మహాఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి అన్నాడు. వీడు కూడా అగాధంలోకి వెళ్ళిపోతాడు, భూమి మీద లేకుండా. వీరు ముగ్గురు ఎప్పుడైతే పట్టి యేసయ్య భూమి మీదకి వచ్చి పట్టేసి వారి ముగ్గురిని అక్కడ వేస్తాడో, ఇక పాపము చేసేవాడు భూమి మీద ఎవరు ఉండరు, పాపమునకు కారణమైన వాడు ఎవడు ఉండడు. అప్పుడు దేవుడు భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన ఆరంభం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. 1000 ఏళ్ళ పరిపాలన అప్పుడు భూమి మీద ఆరంభమవుతుంది. ప్రకటన 21వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 20వ అధ్యాయం 20వ అధ్యాయము 6వ వచనము 5-6 చదువుతున్నాను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు అన్నాడు అని చెప్పుకుంటూ 4లో చదువుతున్నాను. అంతటా సింహాసనములను చూసితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడట, ఎప్పుడట? 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. వీళ్ళందరూ ఎవరు? ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకోకుండా, ఆ క్రూర మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయకుండా వారి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నవారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, పాపము చేయకుండా పరిశుద్ధ జనాంగముగా నీతిమంతులుగా చేయబడిన వారు భూలోకంలో ఉన్నవారంతా కూడా వారు బ్రతికిన వారై అన్నాడు. అందుకని ఇప్పుడు కొంతమంది మనలు చచ్చిపోయి ఉన్నారు, చాలా మంది దేవుని బిడ్డలు చనిపోయి ఉన్నారు. వారి యొక్క దేహాలేమో భూమి మీద ఇక్కడ పాతి పెట్టబడి ఉన్నాయి, కానీ వారి ఆత్మలు ఎక్కడ వెళ్ళినాయి? పరదేశంలో వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. యేసయ్య వచ్చేటప్పుడు ఈ చనిపోయిన వారందరూ కూడా మళ్ళీ లేపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. మనందరము లేస్తామండి. ఎవరు కూడా లేవకుండా ఎవరు ఉండరు భూమి మీద. దేవుని బిడ్డలందరూ కూడా లేస్తారు. ఒకవేళ మనం చచ్చిపోతే మనం కూడా లేస్తాం. ఒకవేళ మనం బ్రతుకున్నాం అనుకో, వచ్చే వరకు వెంటనే మార్పు పొందెళ్ళిపోతామాట. బ్రతుకున్న వారేమో మార్పు పొందెళ్ళిపోతారు, చనిపోయిన వారేమో మొదట లేస్తారు అన్నాడు. అందుకని మొదటి తెస్సలోనికె పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు మొదటి తెస్సలోనికె పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క తెస్సలోనిక సంఘానికి ఈ విషయాన్ని తెలియజేశాడు. 4వ అధ్యాయం 15వ వచనం, మనము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము
ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధులను, దేవుని పిల్లలను, నీతిమంతులను మళ్ళీ దేవుడు తీసుకొని లేపడానికి మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు మన సంఘంలో నుంచి చాలా మంది చనిపోయారు కదండి. వారందరూ రేపు లేస్తారు, మళ్ళీ అందరం కలుసుకుంటాం. దానియేలు గారు చనిపోయారు, వాళ్ళ అమ్మ దేవనాల వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది, మా డాడీ చచ్చిపోయింది. తర్వాత ఇంకా రోహిణక్క పోయింది, ఇంకా రాంబాయి అమ్మ పోయింది. అందరు పోయారు కదా. ఇప్పుడైతే ఇంకా చాలా మంది పోయారు కదా మనోళ్ళు కూడా. కనుక వారందరినీ మళ్ళీ మనం కలుసుకుంటాం. ఇది కొంచెం ఎడబాటు. ఇప్పుడు వాళ్ళకు మనకు కొంచెము ఎడబాటు. మనమేమో భూమి మీద ఉన్నాము, వారేమో పరదేశంలో ఉన్నాము. ఈ భూమి మీద ఈ శరీరంతో మనం ఉన్నాము, వారేమో ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ కలిగి అక్కడ దగ్గర మధ్యాకాశంలో, మూడవ ఆకాశం పరదేశంలో వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునక. ఈ విశ్రాంతి తీసుకున్న వారందరూ కూడా మళ్ళీ తిరిగి యేసయ్య వచ్చినప్పుడు లేపబలుగుతారు. అందరూ లేపబడతారు. యేసయ్య కొరకు, వాక్యం కొరకు ఎవరుగా పరిశుద్ధులుగా ఉంచి, నీతిమంతులుగా ఉంచి, వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతికి ఉన్నారో వారు కూడా వెంటనే మార్పు పొందుతాం. మనం కూడా ఒక క్షణంలో రివ్వున మార్పు పొంది వెళ్ళిపోతాం. ఏలియా మరణం చూడకుండా వెళ్ళిపోయినట్టుగా, ఆనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయినట్టుగా, యేసయ్య వచ్చే సమయానికి బ్రతికి ఉన్న మనం కూడా మార్పు పొంది రివ్వున ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడతాం. అప్పుడు ఆ మేఘముల మీద కొనిపోబడ్డ తర్వాత అప్పుడు చెప్పుతున్నాడు, పరలోకంలో ఒక స్వరం వినబడుతుందట. 7వ బూర మోగినప్పుడే ఇది జరుగుతుంది. ఈ 7వ బూర మ్రోగినప్పుడు ఏమి జరుగుతుందో ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 7వ బూర మోగాన జరిగిన సిచ్యువేషన్ ఏంటిది? ఈ లోక రాజ్యము అంటే ఏ లోక రాజ్యము? ఈ భూగ్రహం మీద ఉన్న ఈ లోకం అనే రాజ్యము ఎవరిదైపోతుందట? క్రీస్తు రాజ్యం అయిపోతుంది. యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చి రాజ్యం అయిపోతుంది. యెరూషలేము పట్టణము ఆయనకు పరిశుద్ధ పట్టణముగా చేసుకొని దావీదు సింహాసనం మీద కూర్చొని ఏదైతే అధికారం దావీదు చేశాడో అదే అధికారాన్ని, అదే సింహాసనం మీద యేసు ప్రభు యెరూషలేములో కూర్చొని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతా తాను ఏలుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ఏలుతున్న సందర్భంలో ఆయన పిల్లలమైన మనము, పరిశుద్ధులమైన మనము కూడా రాజుల వలె ఈ భూమి మీదనే అధికారములు కలిగి ఉంటాం. ఇప్పుడు మనందరం భేదవల్లం కావచ్చు, మనకి ఇప్పుడు రాజ్యాధికారం లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ మనల్ని ఎవరు కేర్ చేస్తలేరు. ఏమైనా ఉన్నదున్నోళ్ళకే కేర్ చేసుకుంటున్నారు. కానీ అప్పుడు ఆ రాజ్యం ఎవరిది? మనదే. దేవునికి స్తోత్రం కలుగును. మనదే రాజ్యం. 1000 ఏళ్ళు మనం భూమి మీద రాజుల వలె ఉండి రాజ్యాధికారం చేస్తాం. ప్రజలని పరిపాలిస్తూనే, ప్రజలందరూ భూమి మీదే ఉంటారు. పాపులందరూ అప్పుడే ఎత్తబడరు. పాపులందరూ కూడా భూమి మీదే ఉంటారు. ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత పాపులు ఎత్తబడే పునరుత్థానం మళ్ళీ. కనుక మనమే ఉండి ఈ భూమి మీద ఉన్న మనుషులను మనం రాజ్యాధికారం చేస్తుంటే, ఆ రాజ్యాధికారం ఎలా ఉంటుందో తెలుసా? అందులో ఆ దేవుని రాజ్యంలో ఉండే విధానం ఎలాగుంటుందంటే నీతి, న్యాయము, పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ఆ వచన భాగం రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఆ మాటను రాశాడు. దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ రాసి పెట్టి ఉన్నాడు. చూడండి,
14వ అధ్యాయము 17వ వచనములో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యంలో నీతి ఉంటుంది, దేవుని రాజ్యములో సమాధానం ఉంటుంది, దేవుని రాజ్యంలో హానికరములు అనేటివి ఉండయి, దేవుని రాజ్యంలో పాపం అనేదే లేదు ఇంకా. ఎందుకంటే పాపమునకు కారకుడైనటువంటి ముగ్గురిని కూడా యేసయ్య బంధించేశాడు. ఇద్దరినేమో అగ్నిగంధకముల గుండంలోకి పంపించాడు, అబద్ధ ప్రవక్తను అబద్ధ క్రీస్తుని. అపవాదినేమో అగాధంలో వేశాడు. ఇంకా వీరు పాపము చేసేవారు ముగ్గురు భూమి మీద లేరు గనక అప్పుడు దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నదట? మనుషులతో కూడా ఉన్నది. వారు ఆయన ప్రజలయ్యుందురు, వారు తానే ఆయన దేవుడు అయ్యుండి ప్రతి కన్నీటి బాష్ప బిందును తుడిచివేస్తాడట యేసు. ఎందుకో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు భూమి మీద ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని వేదనలు పడ్డావు, ఎంత దుఃఖం అనుభవించావు, ఎన్ని హింసలు అనుభవించావు, ఆకలి దప్పులు కలిగి ఉన్నావు కదా. ఇక నీకు ఆకలి అయ్యేది, నీకు దప్పికయ్యేది, ఇక నీకు మరణము లేదు, నీకు కన్నీరు లేదు అని దేవుడు మన కన్నీటిని తుడుస్తాడటండి. అందరిని దగ్గర తీసుకుంటాడు మన ప్రభు. యేసయ్య దగ్గర తీసుకొని మన కన్నీటి బాష్ప బిందును ఆయన తుడిచి వేస్తాడట. చూడండి వచన భాగము, ప్రకటన 21:3లో ఆ మాట రాయించి పెట్టాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక మనకు అక్కడ మరణము లేదండి. మరణం తప్పించబడ్డాం మనం. ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించామో ఈ భూమి మీద మరణము తప్పించబడ్డాము, మరణము తప్పించబడ్డాము, మనకు జీవము దొరికింది. మన దేవుడు జీవానికి అధిపతి. మన యేసయ్యకున్న పేరేంటిది? జీవాధిపతి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు జీవాన్ని ఇస్తున్నానన్నాడు యేసయ్య. కనుక జీవము కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కనుక మనకు ఇంకా మరణం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, వేదన అనేది లేదు, కన్నీరు అనేది లేదు. అక్కడ ఎప్పుడు సంతోషము, ఆనందము, యుగ యుగాలు ఆ సంతోషముతో ఆనందముతో మనము ఆయనతో కలిసి ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనతో కలిసి ఉంటాము. ఆయన రాజ్యములో యుగ యుగాలు రాజ్యము పరిపాలన జరిగించే బాధ్యత దేవుడు మనకిచ్చాడండి. ఇంకా ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన అధికారంతో పాటు ఇంకా కొత్త ఆకాశం కొత్త భూమిలో కూడా మనము అత్యధికమైనటువంటి మహిమలో ఉంటాము దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకములోనే 1000 ఏళ్ల పరిపాలనలో రాజులుగా ఉంటాము, అధికారులుగా ఉంటాము, న్యాయాధిపతులంగా ఉంటాము, గొప్ప గొప్ప పదవులన్నీ మనయ్యి. ఇప్పుడు మనకు ఎవరు పదవి ఇస్తున్నాడు ఈ భూమి మీద? ఈ అధికారి. మనందరూ ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. మీది మా మతము కాదంటున్నారు. మనకెందుకండి మతము? మనకు దేవుని రాజ్యము కావాలి, మనకు నిత్య జీవము కావాలి. మనకు మతంతో సంబంధం వద్దు. మనము దేవుని పిల్లలము. దేవునికి మతం ఎక్కడిది? దేవునికి కులం ఎక్కడిది? మన దేవునికి మతము లేదు, మన దేవునికి కులము లేదు కనుక మనకు మతము లేదు, మనకు కులము లేదు. మనము దేవుని ప్రజలము. ఆయన రక్తము మనలో ఉన్నది, ఆయన శరీరము మనలో ఉన్నది,
ఆయన వాక్యము మనలో ఉన్నది, ఆయన ఆత్మ మనలో ఉన్నది. మనము దేవుని పిల్లలమండి. దేవునికి ఏ విధంగా కులాలు మతాలు అనేటిది మానవుడు భూమి మీద పెట్టుకున్నాడు, కానీ దేవుడు ఏ మతం పెట్టలేదు, ఏ కులం పెట్టలేదు. మనందరినీ మానవులుగానే సృజించాడు. మనందరం మనుషులమై ఉన్నాం. కానీ దేవుని రాజ్యంలో కొత్త ఆకాశం కొత్త భూమిలో ఇంకా అద్భుతమైన మహిమలో దేవుడిని ఉంచబోతున్నాడు. ఇక్కడ 1000 పరిపాలన ఉంచుతాడు. తర్వాత ఆ మహిమ రాజ్యములో, మహిమ లోకములో, పరలోకములో యుగ యుగాలు నీవు దేవునితో కలిసి దేవునితో పాటు నిలిచి ఆయన పరలోక రాజ్యములో యుగ యుగాలు ఉంటావు. ఇక్కడ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన మనది. దేవుని రాజ్యంలో 1000 ఏళ్ళ పరిపాలనే. కానీ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యుగము అంతమైపోతుంది. 1000 ఏళ్ళ పరిపాలనతోని ఈ భూమి అంతమైపోతుంది, ఈ యుగము అంతమైపోతుంది. మానవ జాతి యుగం అనేది లేకుండా పోతుంది. ఇక ఒకరోజు ఆదాము మొదలైంది ఈ మానవ జాతి యుగము. యేసు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలనతోటి ఈ యుగం అనేది అంతమైపోతుంది. అప్పుడు దేవుడు మళ్ళీ కొత్త యుగాన్ని సృజిస్తాడు. కొత్త భూమి కొత్త ఆకాశమును సృజించి ఇంకొక కొత్త పరిపాలన, కొత్త పద్ధతిని తీసుకొచ్చి పెడతాడు. కొత్త ఆకాశం కొత్త భూమిలో మనము ఉండాలి. కొత్త ఆకాశం కొత్త భూమిలో మనము అత్యధికమైన మహిమలో వండుకుంటూ, దేవుని పిల్లలము గనక మహిమలో వండుకుంటూ విశ్వ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి మీద కూడా మనము అధికారాలు చేస్తామట. ఇక్కడనేమో భూమి మీద అధికారం 1000 ఏళ్ళు చేస్తావు, కానీ కొత్త ఆకాశం కొత్త భూమిలో విశ్వ పరిపాలకులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాన్ని పరిపాలించే, విశ్వ ప్రపంచముని అన్ని లోకాలను మనము ఉన్నటువంటి వారందరినీ, ప్రధానులను, అధికారులను, దేవదూతలను, కెరూబులను, శరాబుల మీద మనం అధికారము కలిగి ఉంటాం. ఆ ప్రపంచాల్లో అధికారం కలిగి ఉంటాం. ఎంత గొప్ప ధన్యత చూడండి దేవుని పిల్లలారా. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, నీ పాప జీవితం నుంచి విడుదల పొందు. నిత్యరాజ్యానికి వారసుడవుగా యేసయ్య రక్తములో నీ పాపములు కడుక్కుంటే చాలు. యేసయ్య శరీరము తిని యేసు రక్తము తాగితే చాలు, నువ్వు దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉంటావు. కనుక దానియేలుకు ఆ ప్రత్యక్షత కలుగజేసి పరిశుద్ధులు, మహోన్నతులని పరిశుద్ధులే యుగ యుగాలు రాజ్యము చేసేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రాజ్యము కొరకు ఈ భూమి మీద మానవులమైన మనము ఒకటే చెప్తున్నానండి, దయచేసి చెప్తున్నాను, ఎలాంటి పాపం మీరు చేయకండి, ఎలాంటి పాపము జోలికి పోకండి. ఒకవేళ నువ్వు పాపం చేసి నీ పాపాలను నీలో పెట్టుకొని పోతే రేపు ఆ రాజ్యంలో నీకు స్థానం లేదు, తోచి అవతల పడేస్తాడు. ఎందుకు? ఎవరికి దేవుని రాజ్యం లేదట? 2 విషయాలు చెప్తాను చూడండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుని రాజ్యములకు వారసులు కాని వారిని చెప్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. ఆ లిస్ట్ ఒక్కసారి మీ దగ్గర పెట్టుకోనండి. అందులో నీలో ఏదైనా ఉన్నదా? అన్యాయం చేస్తున్నావా? ఎవరికైనా దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. వ్యభిచారం చేస్తున్నావా? దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. ఆడంగితనం కలిగిన వారు దేవుని రాజ్యం పోగొట్టుకుంటారు. చెడ్డ క్రియలు చేస్తున్నావా? దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. ఒకవేళ మోసం చేస్తున్నావా? దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. దూషిస్తున్నావా? దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. అందుకని త్రాగుబోతులైనను అన్నాడు. దొంగతనం చేస్తున్నావా? దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. దొంగతనం అంటే మనం ఏదో పెద్దది అనుకుంటామండి.
చిన్న నిమ్మకాయ జాల నువ్వు దొంగ దేవుడు చూడడానికి. చిన్న నిమ్మకాయ తెలియకుండా చెట్టుకాడికి పోయి ఒక నిమ్మకాయ దింపుకున్నావు అనుకో, అది జాలు దేవుని దృష్టిలో నువ్వు ఒక దొంగగా నేను గుర్తించడు. పెద్దదే దొంగతనం కాదండి, చిన్నది కూడా దొంగతనమే. అది ఎవరిదో వస్తువు వారు పెట్టినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అడిగి తెంపుకుంటే నువ్వు దొరవు. అది ఒకవేళ నువ్వు అడగకుండా తేవలేగా తెంపుకున్నావు అనుకో, నువ్వు దొంగవే దేవుని దృష్టిలో. అలా నీ పేరు రాసుకుంటాడు, ఫలాని దినమున నా కుమారుడు నా కుమార్తె ఈ దొంగతనం చేసింది అని. ఆ లిస్టు చూస్తాడు అక్కడ. ఈ లిస్టులో నీ పేరున్నది అనుకో, నువ్వు దేవుని రాజ్యం బయటకు వెళ్ళిపోతావు. ఒక చిన్న గోంగూర చెప్పాను ఇంతమంది కూడా పాస్టర్ గారు, ఆ గోంగూర వీక్కుంటేనే తెలియకుండా వీక్కుంటేనే ఆ దయ్యం వచ్చి ఏమన్నది, నువ్వు ఇప్పుడే దొంగతనం చేసినావు కాదు అక్కడ, నన్ను నిలగొడితే పోతానా అని అన్నదాక. అంటే దేవుడి దృష్టిలో పెద్దది దొంగతనం కదండి, చిన్నదైన దొంగతనమే. అది చేయకుండా ఉండాలి నువ్వు, ఎవరికి అన్యాయం చేయకుండా ఉండాలి, ఒకరిని మోసం చేయకుండా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, సత్యంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకని ఈ లిస్ట్ ఇక్కడ ఎందుకు రాయించాడు దేవుడు అంటే, దేవుని రాజ్యంలో ఇలాంటి వారిలో స్థానం లేదు. కనుకనే సాతాను చేసే పని ఇంకోటి ఏంటి తెలుసా అండి, ఈ దేవుని పిల్లల్ని తాగు అని తాగుబోతనం నేర్పిస్తున్నాడు. చాలా మంది తాగుడుకు బానిసలు అయిపోయి తాగుతున్నారు. ఆ తాగిన వాళ్ళకు కూడా దేవుని రాజ్యం లేదట. తాగటోళ్ళు తాగుతున్నారు, అంబారు తింటోళ్ళు అంబారు తింటున్నారు, తంబాకు తింటోళ్ళు తంబాకు తింటున్నారు, ఈ దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటున్నారు. అప్పుడు దేవుని రాజ్యం నువ్వు పోగొట్టుకుంటావు, జాగ్రత్త. అది చిన్నదే నువ్వు అనుకుంటావు, కానీ అలాంటి నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యమునకు వారసుడవు కావు. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మరి ఒక మాట చెప్పాడు చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఇలాంటి వారి దేవుని రాజ్యం లేదు కనుక వీరు ఎక్కడికి వెళ్తారట, అగ్ని గుండంలోకి వెళ్తారట కదండి. ఆ అగ్నిగుండంలోకి వెళ్ళకుండా ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలంటే ఈ దేవుడు రాయించిన ఆ పనులు చేయకుండా నీ విశ్వాస జీవితాన్ని చక్కగా కాపాడుకో. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకంలో మనం ఎక్కువ కాలం ఉండలేము. మన యేసయ్య చాలా త్వరగా రాబోతున్నాడు, ఆయన రాజ్యంలో మన ఈ భూమి మీద ఉండి అధికారం చేయబోతున్నాడు. ఆయన రాజ్యంలో ఉండాలంటే మొదటగా నీవు పరిశుద్ధుడవుగా ఉండు, నీవు పరిశుద్ధురాలుగా ఉండు, నువ్వు నీతిమంతుడుగా ఉండు, నీతిమంతురాలుగా ఉండు. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ఆయనతో పాటు 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలన చేస్తావు. ఇది అయిపోయిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళి అక్కడ యుగ యుగాలు దేవునితో కలిసి విశ్వ ప్రపంచం మీద రాజులుగా అధికారులుగా ఉండి మనము పరిపాలన విధానం జరిగిస్తామన్నమాట. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.